మన ఆర్గానిక్ ఫామ్ లో కోళ్ల కోసం షెడ్ కడుతున్నారంటే నేను మా ఫ్రెండ్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడికి చూసాక మొత్తం మారిపోయినది, ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి. ఈ ఫామ్ లో 500 కోళ్లు పడతాయంట. ఏ బ్రీడ్ అనేది తెచ్చాక అప్డేట్ ఇస్తాను. ఇంతకు ముందు వీడియోలో ఈ పాండ్ చూపించాను కదా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నది, ఎందుకంటే నీళ్లు కూడా చాలా బాగున్నాయి. ఈ నీళ్ళని వర్షం నీళ్లు, ఓట్ నీళ్లు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూట్ బాతు పిల్లలు మనం కొత్తగా తీసుకుని వచ్చాము. వీటితో పాటు 20 కోడి పిల్లలు కూడా తీసుకొని వచ్చాము. వీటిలో ఎక్కువ క్వాంటిటీలో బెర్స్ కోళ్లు, అలాగే తక్కువ క్వాంటిటీలో సొనాలికి చెందిన జాతి కోడి పిల్లలు అయితే ఉన్నాయి. ఇక్కడుండే ఈ షెడ్ ఓన్లీ నాటుకోళ్లకి, పావురాల కోసం కట్టింది. ఈ నాటుకోడి షెడ్ లోనే మనం పావురాల కోసం కేజ్ అయితే ఇక్కడే నిర్మించడం జరిగింది. చూడండి ఎంత బాగుందో, బాగానే సెట్ అయిపోయింది కదా. ఈ కోళ్ళకి మేత వేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఈ కోళ్ళన్నింటికి నేనే మేతేశాను. మీలో కూడా ఎంత మందికి ఈ కోళ్ళకి మేత వేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు కూడా నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక, కానీ వీటి గురించి తెలుసుకొని పెడితే చాలా మంచిది. లేదంటే ఎక్కువగా నష్టాలు చూసే అవకాశం ఉంటది. మనం పెట్టాలనుకుంటే సరిపోదు, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అందుకే షెడ్ కాడికి వచ్చి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటే ఫ్యూచర్ లో నాటుకోళ్ళ ఫామ్ తప్పకుండా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం.